హాయ్, ఐఎమ్ రాధికా సాధనేని, బ్యూటీ ఎక్స్పర్ట్. ఈరోజు మెయిన్ మనం స్కిన్ పైన వచ్చే పిగ్మెంటేషన్ గురించి తెలుసుకుందామండి. పిగ్మెంటేషన్ వల్ల అంటే రావడం కారణాలు చాలా చెప్పుకోవచ్చు. మొనోపోజ్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ మనం మెడికేషన్ యూజ్ చేస్తుంటాం కదా, ఆ మెడిసిన్స్ వల్ల కానివ్వండి, లేదా బయట పొల్యూషన్ వల్ల కానివ్వండి, మన హెల్త్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, ఇలాంటివి చాలా వల్ల కూడా మనకు పిగ్మెంటేషన్ రావచ్చు. ఈ పిగ్మెంట్ వల్ల ఏంటంటే యూజువల్గా స్టార్ట్ అయ్యేది మనం చీక్స్ ఏరియా నుండి స్టార్ట్ అయ్యి నోజు, ఫోరెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫేస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. యూజువల్గా అయితే టీ జోన్తో స్టార్ట్ అవుతుంది. ఈ పిగ్మెంట్లో కూడా మనం డీప్గా అది అంటే స్టార్ట్ అవ్వడంతో పాటు యూజువల్గా ఒక 2 years 3 yearsలో అది స్ప్రెడ్ అయిపోయి డీప్గా ఇన్నర్లీ స్కిన్కి పెనిట్రేట్ అవుతుంది. యూజువల్గా మనం వాడే హెయిర్ కలర్స్ వల్ల కానివ్వండి, లేదా ప్రోటీన్ ఫుడ్ తీసుకోకుండా బయట ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానివ్వండి, జెంట్స్లో అయితే ఆల్కహాల్ వల్ల కానివ్వండి, లేదా స్మోకింగ్ వల్ల కానివ్వండి, బయట పొల్యూషన్లో వెళ్ళినప్పుడన్నా కానివ్వండి, ఇలాంటి పిగ్మెంట్స్ రావచ్చు. మెయిన్ కాజ్ ఇంకొకటి ఏంటంటే ఒబిసిటీ అండి. ఆ ఒబిసిటీ వల్ల మనం తీసుకునే మెడికల్ మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఫస్ట్ మనకు స్కిన్ పైన ఎక్కువగా చూపిస్తుంది. అది మెయిన్గా వచ్చేది పిగ్మెంట్ అండి. సో ఈ పిగ్మెంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ యూజువల్గా అంటే కామన్గా కనిపించేది బ్లాక్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పిగ్మెంట్ వల్ల స్కిన్ స్ప్రెడ్ అవ్వడంతో పాటు అంటే అది ప్యాచీ లుక్ వస్తుంది అన్నట్టు. అంటే యూజువల్గా మనకున్న స్కిన్ కలర్ డల్ అయిపోయి బ్లాక్నెస్ వచ్చి ప్యాచీ లుక్ వస్తుంది. అంటే చీక్స్ పార్ట్ నుండి నోజ్, చిన్ వరకు వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. అది కొంచెం టైం పట్టొచ్చు, బట్ ఒకసారి స్టార్ట్ అయితే మాత్రం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది థిక్నెస్లో, ప్యాచీ లుక్లో కంప్లీట్ స్పాట్స్ లాగా ఏర్పడుతుంది. సో మెయిన్గా వచ్చి మనం దీనికి ప్రికాషన్స్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం అండి. మెయిన్గా జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇలాంటివి బయట దొరికే మన జంక్ ఫుడ్స్ అలాంటివి ఎక్కువగా తీసుకోకుండా, ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఇలాంటివి హ్యాబిట్స్ అన్నీ మానుకోవడం వల్ల కొంచెం వరకు తక్కువ అవ్వచ్చు. హెయిర్ కలర్స్ అండి, దాన్ని అప్లై చేసినప్పుడు మనకు అది స్కిన్ పైన రావడం జరుగుతుంది. ఎందుకంటే వాష్ చేస్తాం కదా హెయిర్ కలర్ని, అది మన ఫేస్ స్కిన్ పైన రావడం వల్ల దాంతో కూడా మనకు పిగ్మెంట్ ఫార్మేషన్ అవుతుంది. సో ఎవరికైతే పిగ్మెంట్ ఉంటుందో కొంచెం మన హెయిర్ కలర్స్ని కూడా మానేయడం మంచిదండి. అంటే హర్బల్ హెన్నా కానివ్వండి, హర్బల్ టైప్స్ ఆఫ్ కలర్స్ యూజ్ చేయడం బెటరు. అమోనియా బేస్ది మానేయాలండి. ఇంకా మనకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పిగ్మెంట్ స్ప్రెడ్ అవ్వకుండా, అంటే ఒకసారి మనకు స్టార్ట్ అవ్వగానే ఒకసారి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కానివ్వండి, లేదా మీ బ్యూటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అది స్ప్రెడ్ అవ్వకుండా అప్పుడే మనం ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల, జాగ్రత్త వహించడం వల్ల అది స్ప్రెడ్ అవ్వదు. అంటే ఇంట్లో కూడా మనం కొన్ని ప్రోడక్ట్స్ వల్ల పిగ్మెంట్ ఆపొచ్చు, బట్ అది ఒకసారి ఇన్నర్లీ మన పెనిట్రేట్ ఎక్కువ అయిపోయిందంటే ఇంట్లో ప్రోడక్ట్స్ కంటే మనం డర్మటాలజిస్ట్ కానీ, మీ స్కిన్ స్పెషలిస్ట్ కానీ కరెక్ట్గా అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్ తీసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. యూజువల్గా పిగ్మెంట్ అనేది స్ప్రెడ్ అయ్యే టైంలో మీకు అంటే చీక్స్ దగ్గర నుండి నోస్కి స్ప్రెడ్ అవుతుంటుంది కదా, అది ఇనిషియల్లీ అంటే స్టార్టింగ్ స్టేజ్లో. ఒకసారి స్ప్రెడ్ అయ్యాక అది ఫోరెడ్ కానివ్వండి, చీక్స్ నుండి చిన్కి వెళ్ళినప్పుడు అది ఇంకా ఇన్నర్లీ స్ప్రెడ్ అయ్యి ఇన్నర్లీ పెనిట్రేట్ అవుతూ ఉంటే, ఇంకా అది ఎక్కువగా పెనిట్రేట్ అయినప్పుడు అది తగ్గడం చాలా కష్టం అండి. సో ఇంట్లో మనం చిన్న చిన్న అంటే ఇప్పుడు టమాటో రసం కానివ్వండి, ఆలు రసం కానివ్వండి, దాంట్లో కొంచెం నిమ్మరసం కలిపి డైలీ స్క్రబ్ లాగా చేసుకోవడం వల్ల ఆ డెడ్ స్కిన్ ఏదైతే మీ ఫేస్ పైన ఉంటుందో అది స్లోగా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు దాంతో తగ్గట్లేదు అంటే బియ్యం పిండి కానివ్వండి, లేదా బేసన్ పిండి కానివ్వండి, కొంచెం లైట్గా స్క్రబ్ లాగా వాడచ్చు. అంటే అది స్టార్టింగ్ స్టేజ్లో అయితే మీకు కొంచెం రిజల్ట్ ఉంటుంది. మరీ ఎక్కువగా ఉంటే మాత్రం దానికి కరెక్ట్గా మెడికేటెడ్ కానివ్వండి, కరెక్ట్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, బయట పొల్యూషన్లో ఎక్కువ వెళ్ళడం వల్ల కానివ్వండి, ఒబెసిటీ వల్ల కానివ్వండి, ఈ పిగ్మెంటేషన్ అనేది టీనేజ్ వాళ్ళకు కూడా రావచ్చు. సో మెయిన్గా ఒబెసిటీ అనేది ఈ మధ్యకాలంలో టీనేజ్ పిల్లలకు కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి
ఈ పిగ్మెంట్ అనేది ఒబెసిటీ వల్ల అంటే ఎక్కడైతే ఎక్కువగా ఫ్యాట్ ఫామ్ అవుతుందో ఆ ఫ్యాట్ ఫామ్ ప్లేస్లో ఎక్కువగా పిగ్మెంట్ ఫామ్ అవుతూ ఉంటుంది. అట్లాంటి టైంలో కొంచెం ఒబెసిటీ తక్కువ చేసుకునే ప్రికాషన్స్ కానివ్వండి, లేదా జంక్ ఫుడ్స్ తక్కువ చేయడం కానివ్వండి చేసినట్టయితే ఈ పిగ్మెంట్ తక్కువ అవ్వచ్చు. ఇంకా 40 to 50 ఏజ్ ఉన్న వాళ్ళకైతే, లేడీస్కి అయితే మోనోపోజ్ అనుకున్నాం కదా, ఆ ఏజ్లో ఏంటంటే మనం కొన్ని మెడిసిన్స్ అనేది ఏదైతే పర్టికులర్గా మనం వాడుతున్నామో దానివల్ల కూడా ఈ పిగ్మెంట్ రావచ్చు. ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే ఈ పిగ్మెంట్ అంటే దేనివల్ల మీకు ఎక్కువగా వస్తుందనేది సమస్య తెలుసుకున్నట్టయితే దాని మెడికేషన్ కూడా వాడొచ్చండి. సో పిగ్మెంట్ ఒక్కసారి మీకు అంటే రావడము, అది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టము. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే అది స్టార్టింగ్ స్టేజ్లోనే తక్కువ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. యూజువల్గా అయితే బయట పొల్యూషన్లో వెళ్ళే ముందు మెయిన్గా పిగ్మెంట్కి కావాల్సింది సన్ స్క్రీన్ లోషన్స్ అండి. అంటే బయటికి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకొని, అది సన్ స్క్రీన్ అనేది ఒక 2-3 అవర్సే పనిచేస్తుంది. సో వెంటనే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నట్టయితే లైక్ 2-3 అవర్స్లో గ్యాప్ అనేది ఇస్తూ మనం అప్లై చేసినట్టయితే ఈ బయట పొల్యూషన్ కానీ అల్ట్రావైలెట్ రేస్ కానివ్వండి దేనివల్లనైతే స్కిన్ ప్రాబ్లం అవుతుందో ఈ సన్ స్క్రీన్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ మాయిశ్చరైజింగ్, మనకు టోనింగ్ ఇవన్నీ చేసుకోవడం వల్ల అంటే రెగ్యులర్ హ్యాబిట్స్ ఏదైతే మనం క్లెన్జింగ్, టోనర్, మాయిశ్చరైజర్ వాడుతుంటామో వాటిని కూడా రెగ్యులర్గా అలవాటు చేసుకున్నట్టయితే లైక్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, మళ్ళీ పడుకునే ముందు ఒకసారి అప్లై చేసుకున్నట్టయితే ఈ రెగ్యులర్ రొటీన్ వల్ల కూడా మీకు స్కిన్ చాలా అంటే ఇట్లాంటి పిగ్మెంటేషన్స్ కానివ్వండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చండి. సో ఇదండి మనం పిగ్మెంటేషన్ గురించి తెలుసుకున్నాము. సో ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ.